మిడిల్ ఈస్ట్‌లో సిట్యుయేషన్స్ ఇప్పుడు చాలా సీరియస్‌గా మారిపోయింది. యూఎస్ అటాక్, ఇరాన్ రిటాలియేషన్ అండ్ ఇప్పుడు వరల్డ్ మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గురించే మాట్లాడుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ ప్రైజెస్ నుండి స్టాక్ మార్కెట్ వరకు అన్నీ షేక్ అవ్వచ్చు. మ్యాటర్ ఏంటి అంటే యూఎస్ ఫోర్సెస్ ఇరానియన్ డ్రోన్స్ని షూట్ డౌన్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అంతేకాదు బాందార్ అబ్బాస్ దగ్గర ఉన్న డ్రోన్ కంట్రోల్ స్టేషన్ని కూడా టార్గెట్ చేసినట్టు ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ ఒక్కసారి పెరిగిపోయింది. కానీ ఇరాన్ కూడా ఏం సైలెంట్గా లేదు. రిపోర్ట్ ప్రకారం కువైట్లో ఉన్న యూఎస్ ఎయిర్బేస్ పై మిస్సైల్ లాంచ్ చేసినట్టు ఇరాన్ క్లెయిమ్ చేసింది. అక్కడున్న ఫైర్, స్మోక్, మిలిటరీ అలర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యాయి. సిచ్యువేషన్ ఇప్పుడు వార్నింగ్ స్టేజ్ నుండి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ స్టేజ్కి వెళ్తుందేమో అని అందరూ టెన్షన్ పడుతున్నారు. మీన్ వైల్ ఇరాన్కి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ షిప్పింగ్ని రీస్టోర్ చేయడానికి పీస్ టాక్ జరుగుతున్నాయని చెప్పాయి. కానీ ఇమీడియట్గా వైట్ హౌస్ ఆ న్యూస్ని డినే చేసింది. అంటే పీస్ డిస్కషన్స్ నిజమా లేక పొలిటికల్ డ్రామా అనే డౌట్ అందరిలో స్టార్ట్ అయింది. ఇంకో సైడ్ ట్రంప్ క్యాంప్ నుండి స్ట్రెయిట్ ఓపెన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వాటర్స్ని ఒక కంట్రీ కంట్రోల్ చేయలేదు అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇరాన్ లీడర్స్ మాత్రం కంట్రోల్ మా దగ్గరే ఉంటుంది అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, అసలు ఎవరి మాట నిజం? ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనే రూట్ వరల్డ్ ఆయిల్ సప్లైకి చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ ఫాల్ అవ్వచ్చు, పెట్రోల్ రేట్స్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. అందుకే ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, కంట్రీస్ అన్నీ ఇప్పుడు టెన్షన్లో పడ్డాయి. ఇంకా ఈ సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? వార్ పెరుగుతుందా లేక పీస్ టాక్ సక్సెస్ఫుల్ అవుతాయా? మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వరల్డ్ అండ్ మార్కెట్ అప్డేట్ కోసం మనీ కబుర్లని సబ్స్క్రైబ్ చేయండి.